బిల్లు కట్టకుండా పారిపోతాం. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఇష్టం వచ్చింది తినుది, బిల్లు నాది అంది. ఇద్దరు బిల్లు కడుతుంటే సంథింగ్ పెద్దగా ఉంది ప్లాన్. సో గైస్ మా వాళ్ళకైతే పెద్ద విందు ఒకటి ఏర్పాటు చేసిన, వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండదు. చూడదు ఒకసారి. కానీ యాక్చువల్ చెప్పాలంటే అన్ని ఐటమ్స్ నా ఫేవరెట్ ఐటమే లేదు ఇక్కడ. మటన్ బొక్కలు చూస్తే హుషారు, ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు చారు. సరిపోలేదా? ఇగో ఇది ఏమన్నా సరిపోతే చెప్పండి, పర్లేదు ఇంకా తెప్పిస్తా వేరే. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? తింటా కానీ ఫస్ట్ టైం ఆకలి వేసింది, కాకపోతే ఆకలి పోయింది. మిగిలింది అనుకో, ఫుడ్ ఏమో మిగిలితే తీసుకొని పేదలకు పంపించేసాయి. నేను ఆల్రెడీ అది కూడా మాట్లాడేసాను. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మని కొట్టేద్దామని. ఆ గమ్మ కెమెరా పట్టుకొని అబ్బా కెమెరా ఎప్పుడు వస్తారు ఎప్పుడు తింటాను నా ఫీలింగ్. పక్కకు వస్తున్నామని చెప్పేసి బిల్లు కట్టకుండా పారిపోతున్నాము. नो 10,000 10,000 బిల్ ఏంటంటారా? అన్ని తింటే 10,000 అవ్వకపోతే 2,000 అవుతాయి. ఏమైతే భాషలతో చూస్తున్నారు, ఏంది నాకు అర్థమవుతుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. సో గైస్, ఎందుకు జోష్లో ఉన్నామంటే కొంచెం అదొకటి గట్టి చెప్పి మ్యాటర్ మొత్తం చిన్నగా చెప్తాం. యాక్చువల్గా చిట్టి మోని మాకు ఫుల్ దమ్దమ్ చేస్తుంది అనమాట. ఊకే అది తినిపి ఇది తినిపి అన్న, ఆడికి తీసుకో ఇడి తీసుకో అని. సో వీళ్ళకి ఇట్లా కాదు, ఊకే తినిపిస్తుంటే పైసలు ఖర్చు చేస్తుంటే వీళ్ళకి పైసలు వస్తున్నాయని చెప్పి వాల్యూ అర్థమవుతలే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక మంచి హోటల్కి వాళ్ళని తీసుకుపోతాం, రెస్టారెంట్కి తీసుకుపోయి మంచిగా తిన్నాక సైలెంట్గా మేము బిల్లు కట్టకుండా పారిపోతాం. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. క్రేజీ ప్రాంక్. ఇప్పుడు వాళ్ళ మీద రివెంజ్ అనుకోది, ఏమని అనుకోది, చుక్కలు చూపిపోతున్నాం. అండ్ దీంట్లో ఇంకొకరు కూడా యాడ్ చేస్తున్నాం, శ్రీయాన్నను కూడా. అనవసరంగా మేము బయటకు పోతున్నాం అంటే వస్తా అన్నాడు, సరే అని వద్దాము కదా. సో శ్రీయాన్న మీద కూడా చేస్తున్నాం, శ్రీయాన్న రియాక్షన్ కూడా చూద్దాం. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ముగ్గురు కలిపి మేము తింటాము, తిని బిల్లు కట్టకుండా పారిపోయిస్తాము. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి ఓవరాల్ గా. వాళ్ళకి చెప్పేస్తాం, ఒకవేళ వీడియోలో పిచ్చిలే వస్తే ఇప్పుడు మా దగ్గర పైసలు మీరు ఏమైనా వేసుకోవాలని వదిలేస్తాం, అంటే కట్టుకొని లేకపోతే లేదు మేము వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఫస్ట్ ఫుల్ తినమంటాం, మీకు ఏం కావాలంటే అది తినుది, మేము చూసుకుంటాం, అది ఇది ఇట్లా తెలుసు కదా మనతో ఎట్లుంటుందో అట్లా వస్తాం. కానీ లాస్ట్కి అయితే నిజంగా బిల్లు కట్టుకొని వెళ్ళిపోతాం. మేము కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, చూద్దాం ఆ హోటల్ వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఏమవుతుందో, లేకపోతే ఆ హోటల్లో మేము కూడా దొరికిపోతామో ఏం తెలియదో చూద్దాం లాస్ట్ వరకు. ఫుల్ ఎగ్జైట్మెంట్, ఫుల్ కామెడీ ఉంటుంది కదా, తప్పనిసరి ఎండ్ వరకు చూడండి. ఇట్లా లేట్గా ఒక్కొక్క వీడియో లేట్గా వస్తుందంటే దీనివల్లనే మంచిగా ఆలోచిస్తున్నా. సో ఎక్స్పెరిమెంట్లు చేద్దామని ఫిక్స్ అయిపోయినా కాబట్టి. సో వీడియో చూడండి, నెక్స్ట్ లెవెల్. సో గైస్, ఇగో ఇదే లాస్ట్. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఆడికి తీసుకోవాలి, తినిపిది మీ ఇష్టం. ఈ రోజు వచ్చింది కానీ ఇదే రోజు ఇంకెప్పుడు అడగొద్దు, ఇంకేం అడగొద్దు. ఈ రోజు మేము ఒక దగ్గర తీసుకొస్తాం, ఒక రెస్టారెంట్ కి. ఏం కావాలో అంతా తినుది, ఎంత కావాలో అంత తినుది. బిల్లు మేము ఇద్దరం చూసుకుంటాం. ఇప్పుడు తినాలనిపించింది, ఇప్పుడు తింటాం. కానీ అన్ని రోజులు ఈ రోజు దీన్ని కడుపులో పెట్టుకోలేము. ఈ రోజు లాస్ట్ టైం మాతో అయితే లేదు, ఇంకా మిమ్మల్ని భరించలేకపోతున్నాం. ఇన్ని పైసలు భరించలేవు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా భరించగలవు? నేను ఇంత టాప్ కి ఎందుకు తయారైనా అంటే నాగార్జున బయట తీసుకు నా స్పెట్స్ ఇక్కడ ఇచ్చే ఫస్ట్ నేను తెచ్చుకున్నా పైనుంచి. నీవైతే ఇదే లాస్ట్ ప్లీజ్, నెక్స్ట్ మంత్లీ ఒకసారి, ఈ మంత్ ఇది. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ఎంత కావాలంటే అంత తినవచ్చు. గుర్తుపెట్టుకుని అన్ని తింటాం లాస్ట్ అంతా. అయితే చేసుకుని కూడా తింటామన్నా, సరే ఎంత కావాలంత వామిటింగ్ చేసుకుని తింటాం. సో గైస్, వీళ్ళకి ఈ రోజు ఫుల్ తినిపించాం. ప్రూఫ్ కోసం వీడియో, ఇంకొకటి ప్రూఫ్ కోసం వీడియో. ఇంకొకటి ఏంటంటే శ్రీయాన్నకి హెల్త్ బాగాలే కదా, ఇప్పుడైనా మాతో బయటికి తీసుకోదామని ఫిక్స్ అయిపోయినాం. సో శ్రీయాన్నను కూడా, శ్రీయాన్నని పిల్లలు, శ్రీయాన్న కమ్ హియర్.
శ్రీయన్ ఎంత మంచి జ్వరం పోయింది దెబ్బకి. స్టైల్ రెడీ అయిపోయాను. మరి జ్వరం వస్తుంది, యాక్టివ్ చేయాలి, బయటకు తీసుకోవచ్చురు. అన్నా ఈ రోజు నువ్వేం తిన్నా మాదే అన్న బిల్లు. ఫీవర్ వచ్చింది ఏం తింటారా లేదు? అంటే వెజ్ ఉంటే అన్నాడా, మంచి మంచి బుఫే మాట్లాడినాం. శ్రీ వెజ్ తిన్నాడు, నాన్ వెజ్ కావాలి. వెజ్ తినండి. నాన్ వెజ్ కూడా ఉంది. ఓకే అయితే మీకోసమే స్పెషల్ గా బుఫే మాట్లాడినా సపరేట్ గా. కొద్దిసేపు నా కోసం అంటావు, కొద్దిసేపు వాళ్ళ ఇద్దరి కోసం అంటావు. వింటా నువ్వు? వీళ్ళిద్దరి కోసం నేను, నువ్వు కూడా ఇంట్లో నువ్వు ఒంటరిగా పడుకుని ఉంటున్నావు కానీ తీసుకోదామని. సో మీ ఇష్టం వచ్చింది తినుది, బిల్లు నాది ఆంది. మీరిద్దరు బిల్ కడుతుంటే సంథింగ్ పెద్దదే ఉంది ప్లాన్. నిజమానా? ఏమైతే తినేది కావాలా తింటాం అంతే. చాలా ఫుల్ ఆకలిస్తుంది, జల్దీ పంపా. సో గైస్ మా వాళ్ళకైతే పెద్ద విందు ఒకటి ఏర్పాటు చేసిన, వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండదు. చూడదు ఒకసారి. సో ఎట్లా ఉంది ఖాళీ, ఎట్లా ప్లాన్ చేసినాం? మంచి అనిపిస్తుందా? ఎంత ప్రేమ ఉన్నా సరే కూడా ఇంత ఫుడ్ పెడితే ఎట్లుంటారా? తినాలే మరి. నేను అయిపోయిందేమో ఇన్ని తింటారా? అయిపోయింది అనుకుంటే తెస్తూనే ఉన్నారు. ఫుడ్ తినలేదు కదా నువ్వు, ఫుడ్ గురించి నువ్వు కిందకు కూడా రాలేదని మేక హోటల్ తీసుకొచ్చి ఇన్ని ఐటమ్స్ తిన్నాడు నాగార్జున. ఏ తినాలరా? ఎప్పుడైనా తమ్ముడు ప్రేమ ఇట్లా అవును, ఏం తినాలి అర్థమైతే ఇష్టం ఏదని తిను. ఈ రోజు టేబుల్ ప్లేస్ లేదు, మొత్తం ఫుల్ కవర్. కానీ యాక్చువల్ చెప్పాలంటే అన్ని ఐటమ్స్ నా ఫేవరెట్ ఐటమే లేదు ఇక్కడ. ఏంటి? మటన్. తల్లి బొక్కలు చూస్తే హుషారు, ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు చారు. ఏం టేస్ట్ చేయాలరా? మీ ఇష్టం అన్న. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే స్ట్రీట్ ఫుడ్ ఉంటది కదా, ఇక్కడే మనం ఫ్రై చేసుకుని తినొచ్చు. ఈ రోజు మనం వచ్చిన డే మన బ్యాడ్ లెక్క అది లేదన్నారు. సో అందుకే ఇవన్నీ. వావ్, ఇంకొకసారి ఫుడ్ అడగకూడదు కదా అనే కదా. మొత్తం వచ్చిన నిజంగా ఫుల్ ఆకలేసి వచ్చిన ఇదంతా కంప్లీట్ చేసిరు అనుకో, మళ్ళా మీ ఇష్టం ఏదంటే తినలేమని తెలుసు. మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటే కొంచెం అన్ని తినాలి. కొంచెం అంత తినాలంట. ఎట్లా చెప్పు. చికెన్ మీరు తినండి, ఏం తినాలో అర్థం కావట్లేదు ఇంటి పెడితే. ఇంకొకసారి దెబ్బకి జ్వరం రావాలి కదా వీళ్ళకి. ఇప్పుడు వస్తుంది జ్వరం నిజంగా. ఏం తిందామే పిచ్చిదానా. ఇంకోటి ఉంది, మీ ఎవరికి తెలియదు, ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఇంకొకటి సర్ప్రైజ్ అంటే పిచ్చి. అది లాస్ట్ లో ఇస్తాను. అన్నకి షాపింగ్ తీసుకెళ్తున్నావు, షాపింగ్ అయితే నాకు ఇగో ఇది సరిపోలేదా చెప్పు. ఇగో ఇది ఏమన్నా సరిపోతే చెప్పండి, పర్లేదు ఇంకా తెప్పిస్తా వేరే. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? తింటా దీనిలో చూసా కళ్ళు తిరుగుతున్నా, నాకేం తినాలా అని. తినుపుదు నీకోసమే అదంతా వెజ్ పెట్టినా, ఇదంతా నాన్ వెజ్. సో ఇవన్నీ నావే గైస్, కానీ తినలేనంత. కళ్ళు కావాలంటే కడుపు వద్దంటది. అన్ని 2 ఐటమ్స్ అంత అయిపోతుంది. అదే చేస్తా. నాకు ఇష్టమైన పానీపూరి కూడా ఉంది ఇక్కడ. అవును గైస్, పానీపూరి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిరా అన్న? అసలు ఓన్లీ మైక్ ఈడు దెబ్బకి చూడగానే ఫీవర్ పోయింటది అన్నకి. ఇప్పుడు చికెన్ తింటాడు, ఫీవర్ పెట్టుకుంది. తినొద్దు జ్వరంతో, కానీ తగ్గిపోయింది కదా ఆల్మోస్ట్. ఫీవర్ లేదు కానీ లోపల ఫీవర్ ఉంది, కోల్డ్ ఫీవర్. లో ఫీవర్. అసలు ఎక్స్పెక్ట్ చేసినావు ఇంత మంచి, అంటే ఏదో రెస్టారెంట్ తీసుకుపోతాం అనుకున్నా. ఏమనిపిస్తుంది ఇంత చూడంగానే? కానీ ఫస్ట్ టైం ఫుల్ ఆకలేసింది, కాకపోతే ఆకలి పోయింది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిరా? అదే అలా సినిమాలో అంటాడు కదా, ఎముండా ఎవడో ఉంటాడు కదా, భోజనం అట్లా ఉంటాడు కదా, అలాగ అయిపోవాలనిపిస్తుంది ఒక అరగంట నేను ఇవన్నీ తినే నీకు. మీరు అసలు ఏదో చిన్న హోటల్ తీసుకుపోతారు, ఏదో కలర్ ఫుడ్ అమౌంట్ ఇది ఏమైనా మిగిలింది అనుకో, ఫుడ్ ఏమైనా మిగిలితే తీసుకెళ్ళి పేదలకు పంపించేసాయి. నేను ఆల్రెడీ అది కూడా మాట్లాడేస్తున్నా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మని కొట్టేద్దామని. కాదు, ఇంత మార్పు ఎప్పటి నుంచి వచ్చింది నీకు? అంటే అప్పుడప్పుడు మన అనుకున్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా, సో అట్లా. సంథింగ్ ఈస్ దేర్ బట్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఒకసారి ఏం చేసి తెలుసా, సేమ్ ఇలానే పబ్కి తీసుకుపోయి ఒకసారి బిల్లు 36,000 అయింది. 36,000 అయిన తర్వాత ఇట్లా చూసి ఒక్కడు లేడు, నేను మన తప్ప.
రూపాయలు కట్టేసి వచ్చిన 36,000 పబ్లో. అట్లాంటివి ఏమి ఉండవు. మన కొంప తీసి అట్లా ఏ అట్లా ఏం లేవు. సెటిల్మెంట్ మనం మొత్తం వేరే. తెలుసులే నాగని అట్లా చేయడు కానీ. నేను ఎప్పుడైనా అట్లా చేసిన స్థితి నా దగ్గర అయితే గైస్ ₹1 లేదు, ఏం చేయలేను నేను. మనం అట్లా ఏం. సో కానీ దిష్టి తగులుతుంది, మన కెమెరా బంద్ చేస్తే తిందాం. కానీ కెమెరా కూడా ఉంటుంది, మీరు ఎంత తింటారో అది కూడా చూడాలి. వద్దు, శ్రీయానికి అసలు ఇదంతా తిన్నాక మళ్ళీ మీ రియాక్షన్ కావాలి మళ్ళీ నాకు. ఓకే అన్నా హ్యాపీయా? ఇంతగానం నీకోసమే చేసాం, ఎస్పెషల్ ఇద్దరి కోసం కాదు, నీకోసమే. నీకు ఫీవర్ వచ్చింది అన్నందుకే ప్లాన్ చేసి మరీ తీసుకొచ్చినాం. ఫీవర్ వస్తే ఇవన్నీ తినరా? లేదన్నా, నీకు ఇది తింటేనే ఫీవర్ పోతుంది, మంచిగా రేపు దర్శనానికి పోతాం. రేపు ఎల్లుండి పోతాను అరుణాచల్కి ట్రిప్కి. ఫస్ట్ అన్న అరే కానీ నిజంగా చెప్తున్నా, ఫుల్ ఆకలేసిందిరా, టూ మచ్ ఆకలేసింది, అందుకే వచ్చిందా. కానీ నీకు వచ్చిన తర్వాత అన్ని చూసినా కొంచెం తిన్నారా, మనకి ఆకలే తీరిపోయినట్టుంది, తినేకి అవ్వట్లే. కడుపు ఆకలేస్తుంది కానీ పోవట్లే. కానీ ఇంత మీద కళ్ళు కావాలంటే మీరు నలుగురు ఉన్నారు టేబుల్ లా, అంత ఫుడ్ ఉంది, మీకేమో పెట్టుకొని కూడా తిండికి అయితే లేదు. నాకేమో కెమెరా పట్టుకొని అబ్బా కెమెరా ఎప్పుడు ఆపుతారు, ఎప్పుడు తింటాను నా ఫీలింగ్. సరిపోద్దా తిందా? తిన్నా మళ్ళీ తింటాను. ఎంత తింటావురా? ఆకలైతుందన్న. బిల్లు మేము కడుతున్నాం, మా ఇష్టం. ఎంత తినండి. మీరు కూడా ఏంటంటే తినండి, బిల్లు మాదే. చాలా పార్సల్ తీసుకోతారా? అట్లా ఇయ్యరా పార్సల్, ఇది పార్సల్ గీడ్సల్ ఉండవు. సరే నేను వాష్రూమ్ పోతున్నా. వస్తున్నా నేను కూడా. ఒకటి నిమిషం. ఏ ఎట్లా అనిపిస్తుంది చిటి? ఫుల్ తిని తిని కడుపు ఇంత దుబ్బగా ఇంకోసారి అంటారా బయట తీసుకోవాలని? అన్న మనం ఇప్పుడు ఎంత వదిలేసింది మీరు, ఇంకొకసారి కానీ బయటికి పోదామంటే అన్నా మీరే ఒప్పియాలి. వద్దు, ఇదంతా తీరిపోయినాక అడుగుతా, అప్పటి వరకు తీరదు. నాకు తెలిసి ఇది ఒక 1 రోజులు ఉంటదంట కడుపులో, మొత్తం టేబుల్ ఎండిపోయింది. పక్కన మా పిల్ల మెకానిక్ ఏం లేదు గైస్. చెప్పు ఏం చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. నా గురించి అయితే ఇంకా చాలా బాగుందా, ఎట్లా అనిపిస్తుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సరే ఒకసారి ఫోన్ పట్టుకున్నాను, వాష్రూమ్కి వెళ్ళేసి మీరు అంతలోపు మీకు ఎట్లా అనిపించిందో. అన్న నీకేదో కాకపడుతున్నాడు రాయుడు. సో గైస్ నాకు నిజంగానే చాలా బాగా అనిపించింది, ఆ పర్సనల్ వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వెళ్తూ బాగాలేదు కదా, తినలేకపోయినా అనమాట, కొంచెం తినగా ఎక్కువైపోయింది, కానీ కడుపుకి ఆకలి అట్లే ఉందన్నమాట. సో అంతే, దాని మిస్ ఇంకా ఏం లేదు. గైస్ నాకైతే మన ఆకాశం ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది, అని నేను కాక పడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఫుడ్ అన్నయ్య గురించి తెచ్చాడో నాకు నమ్మబుద్ధి వేయట్లేదు. ఏమో మరి, కానీ బాగుందిలే, ఫుడ్ టేస్ట్ బాగుంది. బాగుంది. స్వీట్ కావాలి. స్వీటా? అక్కడికి వెళ్ళి తెచ్చుకుంది నా స్వీట్. ఇంకేంటి? ఏం వద్దు నాకు, చాలు, చాలా బాగుంది, చాలా నచ్చింది. 3 days ఫుడ్ తినలే అని చెప్పి 3 days ఫుడ్ ఒకటేసారి పెడతారా? తప్పట్లా, పెట్టొద్దు అట్లా. రోజు రోజు కొద్ది కొద్ది కట్టాలి. ఇన్ని ఐటమ్స్ ఒకేసారి ఎట్లా తీసుకొస్తారు? ఇంట్లో మనం వండలేం కదా ఇన్ని ఐటమ్స్, ఒక ఐటమ్ కి మొర్రో అంతాం. సరే సో గాయ్స్ మేము పక్కకు వస్తున్నామని చెప్పేసి బిల్లు కట్టకుండా పారిపోతున్నాము. సో గైస్ బిల్లు అస్సలు కట్టలే. ఇప్పుడు చూడు వాళ్ళ రియాక్షన్ చూపింది. ఎక్కడ వేరే లింక్ వస్తలేరు. ఏ వాష్రూమ్ కానీ ఇంతసేపు గైస్. సో గైస్ దిస్ ఇస్ ఎ బియర్ అన్నమాట, ఫ్రూట్ బియర్, నాట్ ఆల్కహాల్. నాన్ ఆల్కహాలిక్ బియర్. alcoholic beer, non-alcoholic beer. हाँ पूरा निकालने. So guys इला non-alcoholic beer తాగండి. सर बिल आपका बिल दे पे नो नहीं पेमेंट नहीं है 10,000 का बिल है. 10,000 ఎంత ఫాల్తుగా అప్పుడు అనుకున్నాను నేను. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక కెమెరా ఆల్రెడీ రోల్ అవుతుంది, బయట మేము వచ్చినాం. కావాలని వీడియో వదిలేసి మేము వెయిటర్లకి రెచ్చగొట్టేసినాం. ఇక మొత్తం సినిమా రివర్స్ పోతుందా? రివర్స్ పోదు, అక్కడ ఆల్రెడీ జరుగుతుంది, మీకు చూపిద్దామంటే. అది ఇంకో కెమెరా ఆల్రెడీ రోల్ అవుతుంది, మీకు చూపిస్తారు ఖచ్చితంగా. సో గైస్ లేకపోతే ఊకే నాకు తమాషా ఇది నచ్చట్లే గైస్, పిచ్చి వస్తుంది నాకు, ఫుల్ తమాషా వేస్తుంది. चलेगा हम लोग.
అప్పుడే డౌట్ వచ్చింది తెలుసా నాకు. నేను అప్పటికే అన్నాను ఏదో తేడా తేడా అవుతుంది అన్నా కదా అప్పుడే. అందుకే తిని బై డిస్కౌంట్. హలో అరే ఫాల్తుగా ఏందిరా తమాషా చేస్తున్నావా? ఏంద్రా ఏమైంది? బిల్ కట్టకుండా పోయి తినిపిస్తా అని చెప్పి బిల్ కడతా అని చెప్పి మరి ఏందా లేకపోతే ఊకే తమాషాలు మౌని తిట్టి ఊకే ఏందా నా పైసలు ఎడికెళ్తారు 10,000 అయిందంటన్నా. అరే 10,000 బిల్ అయిందంట్రా. 10,000 బిల్ అయిందంట్రా. కట్టేసండి. అన్ని తింటే 10,000 కాకపోతే 2,000 అవుతాయి. అరే మీరు ఏంద్రా కావాలని తమాషాలు? ఇప్పుడు అర్థమైంది మౌని తెలుసు. మౌని కట్టు 10,000 కట్టు 10,000 బిల్ అంట. నేనెందుకు కడుతున్నా ₹1 లేదు కాబట్టి బాసలు తోముతాను కూర్చొని. భాషల్లో కూర్చొని అంటుంది. అవునవును మరి ఇంకేం చేయాలి? బస్ స్కాన్కి నేను పే చేస్తున్నాను. నేను చెప్తా ఏ పాపం ఆడపిల్లలు ఏం కదా అన్న ఏ వద్దురా గలీజ్ ఉంటుంది. నువ్వు కట్టకుండా ఉండే బిల్లు. అయితే కదా వాళ్ళ ప్లాన్ నువ్వు కూడా వదిలేసి అలా వదిలేసి వచ్చేసి అంటుండు. ఏమైతే బాసలు తోముకోవాలని చూస్తున్నారు ఏంది నాకు అర్థమవుతుంది. भैया बिल नो पे करते क्या वर्क करता? क्या करना है? वॉशिंग प्लेट वॉशिंग ఎందుకు చేస్తుండ్రా? అతను ఏమంటున్నాడు తెలుసా? యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఇరికిద్దాం అనుకున్నాం. నువ్వు ఒక మాట్లాడే నిమిషం ఆగు. అతను ఏమన్నాడు తెలుసా? ఒకవేళ బిల్ కట్టకపోతే ఏం చేయాలని అడిగితే గిన్నెలు వాష్ చేయ అన్నాడు. మాది నేను ఇంట్లో గిన్నెలే వాష్ చేయను, ఇక్కడ గిన్నెలు ఎందుకు సో వాష్ ఏంటంటే యాక్చువల్గా మనం ఇది మొత్తం మందే అనమాట మాట్లాడేసినాం. ఆ? సో ముందే మాట్లాడేసినాం, కావాలనే వెయిట్ అని పంపించినాం, మిమ్మల్ని పైసలు అయినా మేము అదే బిల్ పే చేసాం మీ చేతిలో. మర్చిపోయి తీసుకొచ్చిందేమో అనుకురా. సో జస్ట్ ఇదంతా ప్రమోషన్ చేయడానికి వచ్చినాం మనం. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే వీళ్ళతో వీడియోలు తీపించినాం కదా, బ్యాక్ షాట్లు అవన్నీ వీళ్ళకి తెలియకుండా వీళ్ళతోనే ప్రమోషన్ చేపించిన. బా. అంటే Payment ఫుడ్ ఆ? బిర్యానీ అయితే మా ఫుడ్ మాకెట్టో పెద్ద విచిత్రంగా చెప్తున్నావు ఎందుకో డైలాగులు. మీతో ప్రేమతో తీసుకొచ్చాను, ప్రేమతో. ఒక 2 నిమిషాలు ఏమనిపించింది అన్న బిల్ అనగానే మీరు వస్తున్నారేమో అనుకున్నారా? నేను వాడేమంటే వెళ్ళిపోయారని చెప్పిన వాడు చెల్లెగా అన్నాడు వాడు. నువ్వు కట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాయి. కట్టేద్దాం అనుకున్నా. నాకు తెలుసు నువ్వు మంచిగా అయిపోతున్నావు. గుండె చేతిలోకి వచ్చింది కొంతసేపుకి. ఆయన వచ్చి బిల్లు 10,000 అంటేనే అమ్మ 10,000 ఏడున్నాయి సామాన్లు కడుగున్నాడు. ప్రమోషన్ అని చెప్పగానే మళ్ళీ ప్లేట్ పట్టింది. సో గైస్ ఇంకొకసారి ఎవరికైనా బయటికి తీసుకోమంది సార్ నిజంగా చేస్తా ఇట్లా ముందే చెప్తున్నా. ఇంకోసారి బయట నాగన్న చేయి ఇట్లా పట్టుకొని కూర్చుంటా ఎటు వద్దు. ఇంతే కావాలంటారు రైస్. అవును నాకు కూడా స్వీట్స్ కావాలి, ఒక 3-4 కావాలా. సో గైస్ ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్.